మీ పిల్లల గురించి చెప్పాలని మనసులో అనిపిస్తుంది, చెప్తున్నా. దయచేసి ఏ తల్లిదండ్రులన్నా పిల్లలని ఏ విధంగా పెంచాలి, ఎట్లా పెంచాలి, ఒక పద్ధతిగా పెంచండి. పొద్దున్న లేచి పిల్లల చేతులకు ఫోన్లు ఇవ్వకండి, రాత్రిపూట పిల్లల చేతులకు ఫోన్లు ఇవ్వకండి. సంస్కారం నేర్పించండి, భక్తి భావన నేర్పించండి, కుంకుమ అంటించుకోవడం నేర్పించకండి. ఆడపిల్లలే కానీ మోపిల్లలే కానీ దేవుడి దగ్గరికి పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడిని మొక్కాలన్నది నేర్పించండి. పొద్దున్న లేచి ఎవరన్నా ఇంటికి వచ్చిన తల్లిదండ్రి కాళ్ళు మొక్కాలని నేర్పించండి, ఇంటికి వచ్చిన అతిథులని కాళ్ళు మొక్కాలని నేర్పించండి, నమస్తే చేయాలని నేర్పించండి. ఈ సంస్కారం వెనకట ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉండే ఆ సంస్కారాన్ని నేర్పించండి, ఆ పద్ధతి నేర్పించండి, శాంతం నేర్పించండి, పిల్లలకు యోగా నేర్పించండి, భక్తి నేర్పించండి, జై శ్రీకృష్ణ రాధే రాధే అనడం నేర్పించండి. ఇవన్నిట్లో చాలా ఫలితాలు ఉంటాయి. దయచేసి పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి మీరే తల్లిదండ్రులే ఒక గురువులు, ఫస్ట్ గురువులు మీరే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు మీ పిల్లల్ని. దయచేసి ఆ పని మాత్రం చెయ్యకండి. పిల్లల్ని ఒక మంచి పద్ధతిలో పెంచుకోండి, మీకు భవిష్యత్తులో పనికి వస్తుంది. ఎందుకనంటే మన డబ్బు దాచుకుంటే మనకు ఎట్లా ఫలితం ఇస్తుందో పిల్లల్ని సంస్కారంగా పెంచుకుంటే ఆ పిల్లలు మనకు రేపు చాలు వాళ్ళు ఏం మనకు పెట్టకున్నా పర్వాలేదు, మనకు సంస్కారంతో మనతో మాట్లాడితే చాలా ఆ సంస్కారం చాలా దూరం ఉరుకుతుంది. ఫలానా వ్యక్తులు ఇంత చక్కగా పెంచారు పిల్లల్ని చాలా అది సరిపోతుంది. మనకు పిల్లలు మనకు ఎంతో ఆస్తులు ఇచ్చినంత విలువ. పిల్లల్ని దయచేసి ఆ విధంగా పెంచండి, దయచేసి ఆ విధంగా పెంచండి, ఆ విధంగా పెంచండి దయచేసి. జయ శ్రీమన్నారాయణ. నమః శివాయ, నమః శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీమాత్రే.